ఇక తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అపర భగీరథుడని యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ నేతలు ప్రశంసించారు. కేసీఆర్ దృఢ నిశ్చయం వల్లే గోదావరి నీళ్లు ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు చేరిందన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి నీరు రావడంతో రాజాపేట మండలం రఘునాథపురం చెక్ డ్యాం నిండింది. దాంతో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిని తలపించిన ప్రాంతం ఇప్పుడు జలసిరులతో నిండిందని ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ వల్ల నల్గొండ జిల్లా మరో కోనసీమగా మారిందన్నారు. లేకపోతే ఈరోజు ఈ బస్సాపూర్ లేదు, ఈ కొండపోచమ్మ లేదు, మల్లన్న సాగర్ లేదు, రంగనాయక సాగర్ లేదు. ఆ సాగర్ల వల్లనే, ఆ సాగర్ నిర్మించడం వల్లనే ఈరోజు బస్సాపురానికి నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ బస్సాపూర్ ప్రాజెక్టు నేను నీళ్ళు ఇస్తున్నా అని చెప్తున్నారు. ఆ బస్సాపూర్ ప్రాజెక్టు కట్టకపోతే ఈ నీళ్ళు ఏ ఎమ్మెల్యే ఇవ్వచ్చు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అందుగురించే భగీరథుడు కేసీఆర్ ఏం చేసిందంటే ముందు చూపుతోటి ఈ ఎడారి ప్రాంతాన్ని, అక్కడ ఆంధ్ర ప్రాంతం ఎట్లయితే మంచిగా సస్యశ్యామలు ఉందో ఈ తెలంగాణలో కూడా ప్రతి ప్రాంతము సస్యశ్యామలు ఉండాలి, అందరూ రైతులు బాగుపడాలని దురదృష్టితోటి ఆయన ముందు ఈ యొక్క ప్రాజెక్టు కట్టడం జరిగింది. వాటర్ కాళేశ్వరం నీళ్లు వదిలిపెట్టేవారు గల మనకు వచ్చినాయి. ఒకప్పుడు బోర్లలో నీళ్లు లేకుండే, మొత్తమే ఎండిపోయిన బోర్ ఇక్కడ చెక్ డ్యామ్లు పెట్టి వాటర్ ఎదురుగా బోర్లలో నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ మంచి పని చేసింది. మాకు ఈ నీళ్ళు రావడం వల్ల చాలా ఇప్పటికీ ఏ పంట ఎండుకోకుండా మంచిగా ఉండేది. అప్పుడు గడ్డి కొనుక్కొచ్చుకునేది, గడ్డి లేక. అటువంటి ఇప్పుడు గడ్డి ఒడ్లు సొడ్లు అవుతున్నాయి, మంచిగా అందరు రైతులంతా నిమ్మలంగా ఉన్నది మా సైడ్ మొత్తం. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈరోజు ఈ నీటిని మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల నుంచి ఈ బిక్కీరు వాగు ద్వారా సూర్యాపేట వరకు ఈ నీటిని తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి, ఆలేరు కాన్స్టిట్యున్సీ, సూర్యాపేట నియోజకవర్గానికి ఈ నీటిని ఈరోజు తరలించడం జరుగుతుంది. ఎర్రటి ఎండాకాలంలో కూడా, మార్చి ఏప్రిల్ నెలలో కూడా ఈ నీరు ఈ విధంగా ప్రవహిస్తుందంటే దానికి ఒకే ఒక్క కారకుడు అపర భగీరథుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈరోజు మా ప్రాంతం ఒకప్పుడు తెలంగాణకు ముందు ఈ ప్రాంతం కూడా అంత ఎడారి ప్రాంతం, తాగడానికి పశువులకు కూడా నీటి దొరకనటువంటి పరిస్థితులు ఉండేటివి. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వల్లనే ఇది సాధ్యమైందని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్క రైతుకు తెలుసు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసిన ఈ చెక్ డ్యాము, ఆ చెక్ డ్యామే ప్రతిసారి నీళ్లు నిలవడం వలన మా పంటలు బాగా పండుతున్నాయి. ప్రతిసారి నీళ్ళు ఇడుస్తున్నారు, ఎప్పుడైనా పంటలు బాగా పండుతున్నాయి. అందువరకు ఈ చెక్ డ్యామ్ కట్టక ముందుకు పంటలు సరిగా వండకపోవు. మాకు తాగడానికి నీళ్ళకు కూడా, పశువులకు కూడా ఆగమాగం ఉండేది. ఇప్పుడు నీళ్ళైనా పంటలైనా మంచిగా వండుతున్నాయి. ఇది చేసింది అంతా టీఆర్ఎస్ గవర్నమెంటు, కేసీఆర్ చేసిందే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాది అని చెప్పుకుంటారు, కానీ అది కాదు. ఏది ఒక తట్ట మట్టి వేసిన వాళ్ళు కాదు, ఒక సంచి సిమెంట్ వేసిన వాళ్ళు కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ నాదని చెప్పుకోవడం మాత్రం వాళ్ళది పద్ధతే కాదు. ఇది మొత్తం టీఆర్ఎస్ చేసింది, మొత్తం చేసిందంతా మన కేసీఆర్ పుణ్యం.